ఏప్రిల్ 1, 2026 ఆ తర్వాత మేము షూట్ చేసాం. ఇందులో ఓలా S1 Pro Plus Gen 3 ఈ మోడల్లో ముఖ్యంగా కంప్లైంట్ ఏంటి, ఇది చూస్తున్న ఛార్జర్ అనేది ఛార్జింగ్ వెహికల్కి ఎక్కట్లేదు, కాసేపు తర్వాత ఆగిపోతుంది, రెడ్ లైట్ వచ్చిన తర్వాత బ్లింక్ అయ్యి. ఇది వెహికల్ రన్నింగ్లోని ఫ్రంట్ సైడ్ ABS సౌండ్ అనమాట, అబ్జర్వ్ చేయండి. ఇది ఫోన్ కాల్లో 2 days మాట్లాడిన తర్వాత 28th వెళ్ళి వెహికల్ ఇచ్చేసాం. అప్పుడుది మీకు ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది. డైరెక్ట్ సిఆర్ఓ పెట్టావా లేకపోతే బాక్సా లేకపోతే అట్లాగనే మీకు మెసేజ్ కూడా వస్తుందండి. బడ్స్ వచ్చి మీరు చేయించుకుని పట్టుకున్నట్టు కూడా మీరు పార్ట్స్ వస్తున్నాయి. నాకు తెలిసి మీకు నెక్స్ట్ మంత్కే అవుతుంది. అయితే అలాగంటే ఛార్జర్ మీ దగ్గర పెట్టుకున్నప్పుడు అందులో వర్క్ చేయడానికి ఏం ఛార్జర్ ఇవ్వండి. ఛార్జెస్ ఏం లేదు సార్, ఉంటే మనం అనుకోవడం చేసి ఇచ్చుకోవడానికి. కానీ ఏంటంటే ఇంతకు ముందు అంత కాదు, ఛార్జెస్ అయితే పంపిస్తున్నాడు, వేగంగా పంపిస్తున్నాడు. అంతకుముందు 3-5 నెలలు అలా పట్టేది. అది మీకు అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు 4 రోజులు అంటే కొత్త వెహికల్ తీసుకుని 10 రోజులు కూడా అవ్వలేదు. 10 రోజులు అవ్వలేదు. వాళ్ళ సౌండ్ గురించి చెప్తే మరి టెక్నీషియన్ ఏం చేసేది తెలియదు, ఇంకా అది క్లారిఫికేషన్ అవ్వలేదు. చూడండి బ్రదర్, అవ్వలేదు. ఫ్రంట్ సౌండ్ వస్తుంది. వెహికల్ తీయండి బ్రదర్. ఇప్పుడు తీసాను నేను కూడా, ఒకసారి మీరు తీయండి. ఒకసారి చూస్తాను, కూర్చోండి. లంచ్ అయిపోయిన తర్వాత చేస్తారు. ఛార్జర్ గురించి అయితే మీరు ఎన్ని రోజులు అవుతుందండి బండి కూడా తీసుకొని? ఒకసారి మన పార్టీ అయితే ఆర్డర్ పెట్టుతాం. ఒకసారి సేల్స్ కూడా మాట్లాడిన పర్వాలేదు. వచ్చారు వినయ్ ఎక్కడైనా తీసుకున్నారు, వినయ్తో కూడా ఒకసారి మాట్లాడింది. టోన్స్ కొత్త వెహికల్ కాబట్టి వాళ్ళు ఏమైనా మీకు ఫిక్స్ చేయగలరని చూద్దాం. అది చేయడానికి కాదు, ఓన్లీ జనవన్ అయితే స్టార్టింగ్ అయితే కేబుల్ CPU అయ్యి వస్తాయి. దీనికి అలా టోటల్ మొత్తం బాక్స్ అంతా మార్చుకోవాలి. ఛార్జర్ మీ దగ్గర ఉందా, ఇక్కడ ఇచ్చారా? ముందు ఇచ్చామన్నారు, తర్వాత ఇంకా వీడియో తీసుకుంటే పట్టుకెళ్ళిపోయినారని పట్టుకెళ్ళిపోయింది. అది స్లో ఇస్తున్నారా పెట్టాలంటే అసలు అవసరం. ఇప్పుడు నర్సీపట్నం నుంచి వచ్చారండి, 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈకో మోడ్లో పెట్టుకుని, ఎందుకంటే ఛార్జింగ్ లాగా. మనోడు ఈరోజు లేడు వినయ్, కొంచెం రేపు ఉండడు. కొన్నాళ్ళు ఉండేటప్పుడు ఒకసారి వినయ్ నెంబర్ ఉందా మీ దగ్గర? ఒకసారి మండే ఒకసారి కాల్ చేయండి. సో అని వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా చేయగలరా ఏంటనేది. మన సైడ్ నుంచి అయితే మాత్రం పార్ట్ అయితే రావాలి. పార్ట్ వచ్చిన తర్వాత మీకు OTP అడుగుతారు. OTP అయిన తర్వాత ఛార్జెస్ చెక్ చేసుకుని పట్టుకోవడం. ఇంతకు ముందు అన్ని రోజు కాదు, కానీ ఇప్పుడు ఛార్జెస్ అయితే మాత్రం ఫాస్ట్అప్ చేస్తున్నారు. ఛార్జింగ్ సైడ్ నుంచి ఎవరున్నా కనెక్షన్ ఛార్జర్ అడిగి చేయించుకోవడం, లేకపోతే ఏమైనా ఛార్జింగ్ స్టేషన్ ఏమైనా దగ్గర ఉంటే లేవా? మీకు తెలియదు భయ్యా, వైజాగ్లో ఉంటుంది ఒకటి, అది కూడా ఖాళీ లేకుండా ఉంటుంది. రాజువాకలో ఛార్జర్ ఎక్కడ ఉందా? మన షోరూమ్ పక్కన ఉందా? ఏముందా? ఉందా? ఓలా షోరూమ్ ఉంది పక్కన. గంటకి 70 రూపాయలు అంత తీసుకుంటాడు. ఎవరిది అది? ప్రైవేట్ ఛార్జర్ పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైనా. నర్సీపట్నం నుంచి అక్కడికి వెళ్ళి ఎట్టుకోలేదు. ఛార్జర్ ఒకటే ఉంది వైజాగ్ అంటున్నారు. అది ఓలావుడి కాదు, ఇది ప్రైవేట్ వాడు పెట్టుకుంది. ఓలావుడిది ఉందంటే ఓకే. TVS కూడా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. యాత్ర కూడా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అవి చెప్తే ఒక అర్థం ఉంటుంది, కానీ ప్రైవేట్ వాడు ఉన్నాయని చెప్పలేండి. హైపర్ సర్వీస్ ఉంటుంది నాకు తెలియదు. నేను 3 years నుంచి ఓలా వాడుతున్నా. విజయవాడలో ఒకటి ఓపెన్ చేసినట్టు తెలుసు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మా ఫ్రెండ్ వెహికల్ Gen 3 Pro Plus ఓలా బుక్ చేసిన 2 monthsకి డెలివరీ వచ్చింది, శ్రీరామనవమి రోజు. ఓకే, హ్యాపీ మనోడు. కానీ ఆఫ్టర్ 10 daysకి ఇలాగా ABS సౌండ్ అనేది రావడం స్టార్ట్ అయ్యింది. కాల్ చేసి సేల్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది అది ఇది అన్నారు. దాని తర్వాత వెహికల్ ఛార్జింగ్ ఎక్కడం ఆల్మోస్ట్ నిల్ అనమాట. నైట్ అంతా పెట్టినా 5% ఎంతో ఎక్కుతుందని ఛార్జర్ ఇష్యూ వచ్చిందని అర్థమైంది. మొత్తం మీద వెహికల్ పట్టుకుని వెళ్ళి అనకాపల్లి దగ్గర అనమాట, నర్సీపట్నం నుంచి ఒక 45 km ట్రావెల్ చేసుకుని వచ్చి
అక్కడ వెహికల్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ కూర్చున్న వ్యక్తి సర్వీస్ మేనేజర్ అనే విషయం కాన్వర్జేషన్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట. మేము వెళ్ళి ఇలా కంప్లైంట్ గురించి అడిగితే సేల్స్ వాళ్ళు వచ్చి చెప్తారండి అని చెప్పాడు మాకు. సర్వీస్ మేనేజర్ అతనై ఉండి సేల్స్ వాళ్ళు వచ్చి చూస్తారని చెప్పారనమాట ఫన్నీగా. టెక్నీషియన్ కూడా వచ్చి చూడండి అసలు ఇష్యూ ఏంటనేది అని చెప్పేసి అంటే అది ఆల్రెడీ సాల్వ్ అయిపోయిందండి అంటాడు. రిక్వెస్ట్ చేసి కొద్దిగా గట్టిగా అడిగితే అప్పుడు వచ్చి వెహికల్ తీసి చెక్ చేశాడు. వెహికల్ తనతో పాటు బ్యాక్ సైడ్ కూర్చొని చెక్ చేసినప్పుడు అది ఏబిఎస్ ఇష్యూ అండి, మాకు ట్రైనింగ్ ఇవ్వలేదు, సో మాకు తెలియదు దాని గురించి అని చెప్పేసి చెప్పాడు అనమాట. సర్వీస్ మేనేజర్ని కనీసం మాకు కొత్త వెహికల్కి ఆల్టర్నేటివ్ ఛార్జర్ అయినా ప్రొవైడ్ చేయండి అని అడిగాం. మనోడు మినిమం 1 మంత్లో వచ్చేస్తుందమ్మా, దానికి మీరు సంతోషించాలమ్మా అన్నట్టు మాట్లాడాడు. 1 మంత్లో వచ్చేస్తే మనం సంతోషపడాలన్నమాట. అది ఈ మధ్యన సర్వీస్ పెంచారంట, అందువల్ల 1 మంత్లో వస్తుంది, లేకపోతే 3 మంత్స్ పట్టేదంట. మొత్తం మీద 5.2 కిలోవాట్స్ 2,10,000 రూపాయలు కొని 10 రోజులకే అది షోరూమ్కి వెళ్ళడం వల్ల మనోడు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. ఓలా సర్వీస్ పెంచారు అనేది ఒక ఫేక్ ప్రామిస్ అండ్ ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్. సర్వీస్ ఇష్యూ అయితే చాలా ఉంది. జెన్ 3 ప్రో ప్లస్ అది నా ఓల్డ్ జెన్ 1 ప్రో. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న కొత్త మోడల్ మా ఫ్రెండ్ రీసెంట్గా బుక్ చేసింది. అది కంప్లైంట్ కూడా ఇదే. సర్వీస్ వాళ్ళు బయటన వదిలేశారనమాట వెహికల్ని సర్వీస్ సెంటర్లో, అందుకనే మేము తీసుకొచ్చేసాం. యూట్యూబ్లో కూడా ప్రో ప్లస్ గురించి పెద్దగా వీడియోస్ రివ్యూస్ లేవు, అందుకోసమే నేను మేజర్ డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దామని తీసుకున్నాను వెహికల్. లుక్ పరంగా ఓఎస్ పరంగా పెద్దగా డిఫరెన్సెస్ లేవు. మేజర్ చేంజెస్ ఏంటంటే ఫుట్బోర్డ్ అనేది మార్చాడు, అదొక అడ్వాంటేజ్. జెన్ 2లోనే మార్చాడు, కానీ జెన్ 2 సాఫ్ట్వేర్ పరంగా అండ్ బెల్ట్ పరంగా ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ కూడా మార్చారు. ఓలాలో కీ లేకపోవడం అనేది మేజర్ డ్రాబ్యాక్. బ్యాక్ సైడ్ ఈ పుష్ బటన్ అనేది సరిగ్గా వర్క్ అవ్వదు అప్పటికి ఇప్పటికి కూడా. ఇంకా జెన్ 1 సమ్వాట్ బెస్ట్. అలాగే దానికి ఒక క్లిప్ లాంటిది ఇచ్చాడు జెన్ 1లో, ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు. సో క్వాలిటీ పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా డౌన్ అయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ ఫోర్క్ అనేది డబుల్ సస్పెన్షన్ టైప్లో ఇచ్చాడు కంప్లైంట్స్ వల్ల, కానీ జెన్ 1తో కంపేర్ చేస్తే లుక్ డల్ అయింది అనొచ్చు. నెక్స్ట్ ప్యానల్ గ్యాప్స్, ఇవి ఫస్ట్ నుంచి ఇప్పటికీ కూడా దీనికి ప్రాపర్ సొల్యూషన్ అనేది లేకుండా చేశాడు ఓలావాడు. బ్యాక్ లుక్ అనేది జెన్ 2 జెన్ 3 సేమ్, బట్ జెన్ 1 అనేది చాలా బెస్ట్, ఎందుకంటే టైర్ చేంజెస్ అనేది చాలా సింపుల్గా అవుతుంది అనమాట. బూట్ స్పేస్లో పెద్దగా చేంజెస్ ఏం లేవు. బిల్డ్ క్వాలిటీ తగ్గింది అనొచ్చు, డ్రైవింగ్ చేసేటప్పుడు బెండ్ అవుతుందని నేను విన్నాను కంప్లైంట్స్. అయితే జెన్ 1లో బిల్డ్ క్వాలిటీ పరంగా చాలా బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. డ్రైవింగ్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది, బెల్ డ్రైవ్ కాబట్టి. డ్రైవింగ్లో చైన్ సౌండ్ అనేది చాలా చిరాగ్గా ఉంది. బైక్ ఇచ్చినట్టు చైన్ క్లోజింగ్ అనేది ఇస్తే బాగున్నాను. ఫైనల్గా నా ఒపీనియన్ అనేది చెప్తాను. జెన్ 1 వర్సెస్ జెన్ 3 అంటే 2 మోడల్స్ నేను డ్రైవ్ చేశాను. జెన్ 1 అయితే ఆల్మోస్ట్ 55,000 కిలోమీటర్స్ నేను యూజ్ చేశాను డ్రైవ్ చేసి. జెన్ 3 మాత్రం జస్ట్ ఒక 20 km టెస్ట్ రైడ్ చేసి చూశాను, అంటే 3 మోడ్స్లో. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. మేజర్ చేంజెస్ ఏంటంటే ఫుట్బోర్డ్, బ్యాటరీ బ్యాకప్ ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ ఫోర్క్ చేంజ్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బెల్ట్ డ్రైవ్ నుంచి చైన్ డ్రైవ్, అదే మేజర్ చేంజెస్, ఇంకంతకన్నా పెద్ద చేంజెస్ లేవు. మేజర్గా చేంజెస్ అనేది లుక్ పరంగా ఏం లేదు, అది చాలా పెద్ద డ్రాబ్యాక్. బిల్డ్ క్వాలిటీ అనేది తగ్గిందని చెప్పవచ్చు. జెన్ 1 అనేది చాలా స్ట్రాంగ్ అన్న ఫీలింగ్. జెన్ 3 చూసాను కదా, అంత బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్ అని నేను చెప్పలేను. స్పెసిఫికేషన్స్ పరంగా ఓలా అనేది స్టిల్ మార్కెట్లో టాప్, ఆ విషయం ఒప్పుకోవాల్సింది ఎవరైనా. మెయిన్ సర్వీస్ విషయంలో లాస్ అవ్వడం వల్ల టోటల్ రిప్యుటేషన్ అనేది లాస్ అయింది ఓలా. సరే, ఇన్ని చూసాక ఓలా వెహికల్ తీసుకోవచ్చా లేదా అంత మనీ పెట్టి అంటే, మీ దగ్గర సపరేట్ వెహికల్ ఉంది, ఒక 1 మంత్ పాటు వెహికల్ లేకపోయినా పర్లేదు నేను మేనేజ్ చేయగలను అనుకుంటే ఓలా మంచిదే అని చెప్పేసి చెప్పవచ్చు. లేదు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. తీసుకుంటే మాత్రం ఎందుకు తీసుకున్నానని చాలా ఫీల్ అవుతారనమాట.
అంటే కంప్లైంట్స్ అదర్ బ్రాండ్స్‌లోను కూడా ఉన్నాయి. కానీ టైమ్ టేకింగ్ లేదంటే స్పేర్ పార్ట్స్ దొరకడం విషయంలో ఓలా అంత వరస్ట్ సిట్యుయేషన్‌లో లేవని నేను అనుకుంటున్నాను. అవి కూడా టైమ్ టేకింగ్ ఉన్నాయి. కానీ ఇన్ని కంప్లైంట్స్ లేవు. ఎందుకంటే ప్రెజెంట్ మార్కెట్‌లో ఓలా అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంప్లైంట్స్ విషయంలో కూడా అవే వస్తాయి. బయట రివ్యూస్ కూడా అవే కనిపిస్తున్నాయి. అలాగని మిగతా వెహికల్స్ లేవని కాదు. మిగతా వెహికల్స్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఎలక్ట్రికల్. ఓలా సర్వీస్ విషయంలో స్టార్ రేటింగ్ ఇస్తే ఖచ్చితంగా 0 అనేది ఇస్తారు. మిగతా బ్రాండ్స్‌లో కన్నా ఓలా అనేది మోస్ట్ డిస్సాటిస్ఫాక్షన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆళ్ళు. చాలా కేర్‌లెస్ సర్వీస్. కస్టమర్ కేర్‌కి కాల్ చేసినా నో యూజ్. లేదు కన్జ్యూమర్ కంప్లెయింట్ కోర్ట్‌లో కేస్ అన్నా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనమాట. ఒక కేస్ అనేది గెలవడం లేదంటే మీకు ఏదైనా రిఫండ్ రావడం అనేది. వెహికల్ మాత్రం ఆన్లైన్ రివ్యూస్ చూసి మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు. గ్రౌండ్ రియాలిటీ చాలా వరస్ట్‌గా ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. ఛార్జర్ కంప్లైంట్ అలాగే ఏబిఎస్ ఇష్యూ అనేది ఎన్ని రోజుల్లో సాల్వ్ అవుతుందో చూడాలి మరి. రీసెంట్‌గా ఓలా ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఆఫర్ రన్ చేశాడు. కొన్ని సేల్స్ పెరిగాయని కూడా నేను విన్నాను. నేను కూడా వెళ్ళాను నా S1 జెన్ 1 మోడల్ ఇద్దామని. కానీ క్వాలిటీ పరంగా సర్వీస్ పరంగా మళ్ళీ నాకు ఇష్యూ ఉండకూడదని నేను తీసుకోలేదు. 20,000 30,000 ఆఫర్ ఇస్తుండ్రని దయచేసి వెహికల్స్ తీసుకోవద్దు. ప్రాపర్ సర్వీస్ ఇస్తేనే మళ్ళీ వెహికల్ పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి.